నేనండి మీ దేవికని. ఈరోజు మరి ఒక కొత్త గుడ్ న్యూస్ తో వచ్చాను. ఆ గుడ్ న్యూస్ ఏంటిది అనుకున్నా, ఏం లేదండి. ఆ గుడ్ న్యూస్ వచ్చేసి మీరే. సో మన టెకీఫ్లో సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వాళ్ళకి మీరు ఇచ్చిన సపోర్ట్ అనేది చాలా బాగుంది. అండ్ మేము చేసే ప్రతి ఒక్క కంటెంట్ వీడియోస్, ఇంటర్వ్యూస్ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్, జాబ్ అండ్ ఈ 50K ని 100K చేయాలని విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. యా థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు 50K సబ్స్క్రైబర్స్కి రీచ్ అయినందుకు ఆ రీచింగ్ కి మెయిన్ సపోర్ట్ వచ్చేసి మీరే, మీరు చూస్తున్న వాళ్ళే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వైల్ వెన్ వీఆర్ స్టార్టింగ్ ద ఛానల్, సో చాలా స్ట్రగుల్ అవుతూ ముందుకు వచ్చినాం. లైక్ తెలియదు అసలు మాకు యూట్యూబ్ అంటే ఏంటి. సో అంతా లైక్ చాలామంది ఎంటర్టైన్మెంట్ అండ్ కొన్ని ఫుడ్ బ్లాగ్స్ అలాంటివి చేస్తూ ఉంటారు, వాటికి ఎక్కువ రీచింగ్ పాయింట్ ఉంటుంది. సో మేము చేసేది ఓన్లీ ఎడ్యుకేషనే కాబట్టి ఆ ఎడ్యుకేషన్లో ఎస్పెషల్లీ మేము ఐటీ మీద ఫోకస్ చేస్తుంటాం. ఐటీ అండ్ సమ్ టైమ్స్ లిటిల్ బిట్ ఫోకసింగ్ ఆన్ నాన్ ఐటీ పైన ఫోకస్ చేస్తుంటాం. సో దాదాపు మన ఛానల్లో ఒక 900+ వీడియోస్ ఉన్నాయి. సో ఆ 900+ వీడియోస్లో చాలా వీడియోస్ కొన్ని వైరల్ అయిపోయినాయి. ఆ వీడియోస్ని చూసి చాలా క్లయింట్స్ యాక్సెప్ట్ చేసి ఆఫర్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అలా ఆఫర్లు ఇచ్చిన దాంట్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు అండ్ జాబ్ సీకర్స్ ఉన్నారు. చాలామంది స్టూడెంట్స్ కూడా లైక్ వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో మన దగ్గర A to Z లైక్ అంటే ఎలాంటి ఏ మాటలు మాట్లాడలేని వాళ్ళ నుంచి అప్గ్రేడ్ లెవెల్లో మాట్లాడే ఇంటర్వ్యూస్ అనేవి మన దాంట్లో ఉన్నాయి. సో ఇంకా ముందు కూడా చాలా మంచి వీడియోస్ లైక్ టెక్నికల్గా మనకి ఏ రిలేటెడ్ సంథింగ్ ఇలాంటివన్నీ కూడా మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈరోజైతే ఎస్పెషల్లీ 50K రీచ్ అవ్వడానికి మెయిన్ కారణం వచ్చేసి మీరే గాయ్స్. మీరు లేకుంటే అసలు మేము లేము. సో ఈ ఛానల్లో కూడా చాలామంది సో ఒక అంటారు కదా లైక్ ఒక పర్సన్ ముందుకు వెళ్తూ ఉంటే లైక్ అందరు కూడా ప్లస్లు చెప్పేటోళ్ళు ఉండరు, మైనస్లు చెప్పేవాళ్ళు ఉంటారు. సో మేము అవన్నీ ఏం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నాం. ఆ ముందుకు వెళ్ళాలని ధైర్యం ఇచ్చింది మాత్రం మీరే. నిజంగా మిమ్మల్ని మర్చిపోలేము మేము. సో డెఫినెట్గా మా ఛానల్ నుంచి ఎవరికైనా ఏదైనా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడి ఉంటే మాత్రం సారీ. బట్ మీ కళ్ళతో చూసింది మాత్రమే డెఫినెట్గా మీరు దీన్ని బిలీవ్ చేసుకోండి. మీకు కంటెంట్ మేము అందుకోసమే మీ కంటెంట్ లైవ్లో వీడియోస్ చేసి పెడుతున్నాం. అంటే కట్ కాపీ పేస్ట్ ఇప్పుడు సినిమా షూటింగ్ లాగా మీరు ఇదే మాట్లాడాలి, కంటెంట్ ఇది మాట్లాడితేనే మీకు బాగుంటుందని మేము చెప్పాము ఇంటర్వ్యూస్కి ఎప్పుడైనా సరే. ఈ ఇంటర్వ్యూ ఇచ్చే వాళ్ళ జాబ్ సీకర్స్కి కూడా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే మేము పబ్లిక్ చేస్తాం. సో వాళ్ళు చెప్పే దాంట్లో ఏదైనా మంచి ఉంటే ఆ మంచిని మీరు యూజ్ చేసుకోండి. ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే ఆ మిస్టేక్ని మీరు చెప్పకుండా ఉండండి. సో అట్లా మా దగ్గర ఒక్కొక్క క్యాండిడేట్ 10 మార్క్స్ ఇచ్చారు, 20 మార్క్స్ ఇచ్చారు. అట్లా మార్క్స్ ఇచ్చి ఈరోజు ఒక మంచి ప్యాకేజ్లో ఉన్నారు. ఈరోజు మా ఛానల్స్ ఎస్టాబ్లిషన్ అయ్యింది, 50Kకి రీచ్ అయిందంటే ఆల్ వెల్ విషర్స్ వల్లనే. సో ఆ వెల్ విషర్స్తో ఉంటే మేము ఈరోజు ఇక్కడికి ఈ మూమెంట్లో ఉన్నాం. సో ఇంకొకటి ఏంటంటే ఈ ఛానల్ సో మీకు దీంతో పాటు JSN సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఛానల్ని కూడా మేము ప్రమోట్ చేస్తున్నాము. సో ఈ 2 ఛానల్స్కి మీరు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. సో ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా ఫ్రీ మార్క్స్ ఏ డొమైన్ పైన ఇవ్వాలంటే కూడా మీ కింద ఉన్న డిస్క్రిప్షన్లో నెంబర్కి కనెక్ట్ అవ్వచ్చు. ఆ కనెక్ట్ అయిన తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్ మీకు తీసి మేము చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి ఈ మధ్య చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఫ్రెషర్స్కి వాళ్ళకి లైక్ కంపెనీకి రండి, కంపెనీకి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వండి అని ఇంత టైం ఇవ్వట్లే అనమాట. సో మనం వాళ్ళకి ఒక షూట్ చేసి ఆ లింక్ వాళ్ళకి పంపిస్తే అక్కడ ఉన్న HR రివ్యూ చేసి ఓ 10 లింక్స్ పంపిస్తే దాంట్లో ఒక 2 లింక్స్ ప్రొఫైల్స్ని సెలెక్ట్ చేస్తున్నారు లైవ్లో. అంటే వాళ్ళు ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు చాలామంది ఉంటారు, మేము తీసుకున్నామని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పలేకపోతారు. ఫస్ట్ మేము లైవ్ వీడియో పంపించిన తర్వాతే కొద్దిమంది క్లయింట్స్ యాక్సెప్ట్ చేసి ఆఫర్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొకటి ఎస్పెషల్లీ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఏంటంటే జాబ్ అనేది చాలా విధాలుగా ట్రై చేస్తేనే జాబ్ వస్తుంది. సో ఒక పర్సన్కి జాబ్ వస్తలేదంటే ఆ పర్సన్ లోపల ఏదో ఒక చిన్న నెగిటివిటీ ఉంటుంది. ఆ నెగిటివిటీ కమ్యూనికేషన్లో కావచ్చు, లైక్ టెక్నికల్ స్కిల్స్లో కావచ్చు, అండ్ ఇంకొకటి వాళ్ళు అడిగే ఏదైనా కోడింగ్ అయినా సరే, లైక్ కేసెస్ అయినా సరే, టెస్ట్ కేసెస్ అయినా సరే, లైక్ ఏదైనా ఎనాలజికల్ క్వశ్చన్స్ అయినా కావచ్చు, అవి చెప్పలేక ఏదో ఒక దగ్గర ఒక పర్సన్ మిస్టేక్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మన ఛానల్లో కూడా కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత గివ్ అప్ చేసినారు, ఇంకా వాళ్ళకి జాబ్ రాదనుకొని ఫిక్స్ అయిపోయినారు. అట్లా కాదు, నువ్వు ఎన్ని గివ్ అప్స్ ఇచ్చినా సరే
ఎందుకు ఈ గివ్ అప్ ఇచ్చినావు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ మీద నువ్వు గివ్ అప్ ఇస్తున్నావు, నువ్వు కమ్యూనికేషన్లో ఇస్తున్నావా, లేకపోతే లైక్ టెక్నికల్ స్కిల్స్లో ఇస్తున్నావా, లేకపోతే నీకు ఏమైనా కోడింగ్ స్కిల్ రాదా, లేకపోతే రీజనింగ్ ఎనాలిటికల్ స్కిల్లో నువ్వు మిస్ అవుతున్నావా. సో అలాంటి స్కిల్స్ని నువ్వు చూసుకో ఫస్ట్ థింగ్, ఎక్కడ మిస్ అవుతున్నావు ఏంటి, వాట్ ఈస్ వాట్ అని. సో అక్కడ మిస్ అయిన తర్వాత నువ్వు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్లో మిస్ అవుతున్నావు అనుకోండి, ఆ కమ్యూనికేషన్లో మిస్ అయితే కమ్యూనికేషన్ పార్ట్ మీద నువ్వు ఫోకస్ చేయి. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఒక 2-3 క్వశ్చన్స్ ఎక్స్పీరియన్స్ క్వశ్చన్స్ అడిగిన తర్వాత కొన్ని అనలిటికల్ క్వశ్చన్స్, కొన్ని రీజనింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నువ్వు ఎట్లా టీంలో సర్వేలు అవుతావు, సో మీ టీం మెంబర్స్ అంతా ఒకలాగా ఉంటే నువ్వు ఒకరిని ఒకలాగా ఉన్నావు, నీ వర్క్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, అప్పుడు నువ్వేం చేస్తావు అని అడుగుతున్నారు. అప్పుడు మీ ఆన్సర్ ఎట్లా ఉండాలి అంటే లైక్ ఆ 9 మెంబర్స్ ఎవరైతే నేను టార్గెట్ చేసిండ్రో నువ్వు చెప్పే ఆన్సర్ ఆ 9 మెంబర్స్ కూడా నేను యాక్సెప్ట్ చేసి సపోర్ట్ చేసేలాగా ఉండాలి. సో అలా మీరు కొన్ని అనలిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉండాలి. ఓన్లీ టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటేనే కాదు, నవేడేస్ చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు మనం ట్రైన్ చేసిన తర్వాత క్యాండిడేట్ మంచిగా అన్ని స్కిల్స్ నేర్చుకొని, సో కొన్నిసార్లు మేము చెప్పే క్రమంలో ఇక్కడ నీకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అంటే ఆ క్రమంలో ఆ పర్సన్ పాజిటివ్గా తీసుకొని మాతో ట్రావెల్ చేస్తారు. కొద్దిమంది నెగిటివ్గా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఏదో ఒక త్రో వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, వీళ్ళు ఇట్లా అంటారు అని చెప్పేసి. బట్ నేనేమంటానంటే నువ్వు కరెక్ట్ ఉంటే 100% జాబ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు 100% క్లారిటీగా ప్రతి పాయింట్ మీద ఫోకస్ చేయండి. ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత 100% ప్రతి పాయింట్ మీద ఫోకస్ చేస్తే 110% మనకు ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుంది. మన ఛానల్ ద్వారా మేమైతే గర్వంగా చెప్తాం, చాలా మందికి ఆఫర్లు వచ్చినాయి. ఓకే, ఆఫర్లు వచ్చిన వాళ్ళ వీడియోస్ కూడా మన దాంట్లో పోస్ట్ చేసిండ్రు, వాళ్ళ ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా మన దాంట్లో పెట్టిండ్రు. ఓకే, ఈ మంచి క్రమంలో కూడా మంచి చేసేటప్పుడు ఎవడో ఒకడు ఉంటాడు దుష్మన్. సో అలాంటివి మేము పట్టించుకోము, వాళ్ళన్నీ మేము అన్ని లీగల్గా ప్రొసీడ్ అవుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. బట్ నేనేమంటున్నానంటే సో మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఫోకస్డ్గా కష్టపడండి, 100% జాబ్ వస్తుంది. రోజు నువ్వు ఏం నేర్చుకుంటున్నావు, సో మన దగ్గర ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక కంటెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో టెక్నికల్ అని ఉంటుంది, లైక్ ఒక కమ్యూనికేషన్ ఎట్లా మాట్లాడాలన్నా ఉంటుంది. సో నేనేమంటున్నానంటే ఎన్నో వీడియోస్ చూస్తుంటాం మనం బయట. సో మీరు ఖాళీగా ఉన్నప్పుడు, మీరు ఏమైనా జాబ్స్కి ట్రయల్ చేస్తున్నప్పుడు మన దగ్గర బోల్డ్ అని ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఆ ఇంటర్వ్యూస్ చూస్తే మీకు కొద్దిగా అర్థమవుతుంది ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి. సో నిజంగా మా టీం టెకీఫ్లో సాఫ్ట్వేర్ టెస్టింగ్లో, టెకీఫ్లో సాఫ్ట్వేర్ సొల్యూషన్లో బోల్డ్ అంతమంది వర్క్ చేసినారు, ఒకరు ఇద్దరు నేను చెప్పాను. సో వర్క్ చేసి ప్రజెంట్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళు కావచ్చు, లైక్ వేరే కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా నేను మా ఛానల్ ద్వారా, మా కంపెనీ ద్వారా అండ్ జేఎస్ఎన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ తరఫున కూడా నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా గైస్. మీరందరూ లేకుంటే అసలు మేము ఉండేవాళ్ళం కాదు. మీ సపోర్ట్ ఇలాగే మా పైన ఉండాలి. మీరు అలాగే ఆఫర్స్ కొట్టుకేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఎప్పుడైనా గివ్ అప్ ఇవ్వకండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్కడైతే రాదో అదే నేర్చుకోండి. అదొక్కటి. కొద్దిమంది 99% నేర్చుకుంటారు, 1% నేర్చుకొని ఇంటర్వ్యూకి వెళ్ళిపోతారు. దరిద్రం కొద్ది ఆ 1% క్వశ్చన్సే మీకు ఇంటర్వ్యూలో వస్తాయి. అందుకోసమే మనం 100% ఉందాం. 100% క్లారిటీగా ఉంటే మీకు 100% మీకు జాబ్ వస్తుంది. ఇంకొకటి, ఈ బ్యాక్ డోర్ జాబ్స్ ఇవన్నీ కూడా మీరు ఎంకరేజ్ చేయకూడదు. జెన్యున్గా కాల్లే మీరు పెట్టుకోండి. మీకు నౌకరీస్ అప్డేట్స్ ఉన్నాయి, లింక్డ్ఇన్ అప్డేట్స్ ఉన్నాయి. అదొక్కసారి మీకు అప్డేట్ చేసుకుంటే మీకు డైరెక్ట్ కాల్ వస్తుంది. ఆ కాల్ వచ్చినప్పుడు ఆ కంపెనీ గురించి అనలైజ్ చేయండి. మీకు ఇన్ కేస్ సబ్స్క్రైబర్స్లో చూస్తున్న వాళ్ళ దాంట్లో మీకు ఏమైనా కాల్ వచ్చినప్పుడు ఆ కంపెనీ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నప్పుడు మా హెచ్ఆర్ టీమ్కి కనెక్ట్ అవ్వచ్చు, ఆ కంపెనీ డీటెయిల్స్ మీకు చెప్తారు. సో ఇంకా మీరు ఫ్రీ మార్క్స్ కూడా మాకు ఇవ్వచ్చు, చాలా ఫ్రీ మార్క్స్ ఇవ్వచ్చు. సో ఇంకా మన దాంట్లో ఫ్రీ మార్క్స్ అయినా సరే అండ్ సర్టిఫికేషన్స్ అనేది ఒక 1.5 year నుంచి మేము స్టార్ట్ చేసినాం. దాంట్లో కూడా మంచిగా సక్సెస్ రేట్ ఉంది. సో SAP అయినా, ఆర్కిల్ అయినా సరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్కి అంత రియల్ టైం వాళ్ళని మాత్రమే వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం. దాంట్లో కూడా చాలా మంది సర్టిఫికేషన్స్ తీసుకున్నారు. సో ఈ ఇయర్ కూడా మాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, లైక్ డెఫినెట్గా చాలా మందిని ప్లేస్ చేయాలంటే మాకు నచ్చినట్టుగా ప్రొఫైల్ ఉండాలి. ప్రొఫైల్ అంటే లైక్ తను ఏదో 2-3 నేర్చుకొని లైక్ కమ్యూనికేషన్ లేకుండా, టెక్నికల్ స్కిల్ లేకుండా అట్లా మీకు రాదు. మీరు ప్రతి పాయింట్ని మీరు నేర్చుకోండి. 90% కష్టపడితే 10% మనకి సపోర్ట్ దొరుకుతుంది ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత. సో అట్లా మీకు ఎస్పెషల్లీ ఐటీలో ఎలా జాబ్ క్రాక్ చేయాలి, లైక్ జాబ్ వచ్చిన తర్వాత ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి స్కిల్స్, రియల్ టైం వల్ల మేము ఎక్కడ స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలనే దానిపైన ప్రతి ఒక్క వీడియో మన దాంట్లో ఉంది. అండ్ థ్యాంక్ యూ. సో ఇప్పుడు నెక్స్ట్ కాల్ వచ్చేసి మేడం వారు మాట్లాడతారు. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ టాక్ యూ లేటర్. ఇప్పుడు చెప్పు ఒకసారి, నేను చెప్తాను. థ్యాంక్ యూ మీ అందరికి. ఫస్ట్ ఒక బైట్ తీసుకొని. హాయ్ గైస్, ఈ బైట్ మీ సపోర్ట్ వల్ల 50K వచ్చింది. ఈ 50K 100K కావాలని విష్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ గైస్.